పెద్దమ్మ ఏం పేరు? నా పేరు లక్ష్మమ్మ. అమ్మ బాగున్నావా? బాగున్నా బిడ్డ. మరి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం ఎలక్షన్లు వచ్చినాయి, మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయిగా. వచ్చినాయి. మరి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు? ఏ పార్టీ గెలుస్తారు అనుకుంటున్నావు? కారు గుర్తు. ఎందుకని? మీకు మంచిగా కాంగ్రెస్ పార్టీ అన్ని ఉచితంగా బస్ ఇచ్చింది. ఎవరు గెలిచేది తెలియదు బిడ్డ, ఎవరు అయింది తెలియదు. వాళ్ళ భగవంతుడు ఎవరు గెలిచే ఉంటుంటే వాళ్ళే గెలుస్తారు మన చేతులు. ఇక అన్ని టీఆర్ఎస్ అని ఉంది కానీ ఎవరు గెలిచేది మనం ఏం చెప్పలేం కదా బిడ్డ. అక్క నీ పేరేం పేరు? భాగ్యమ్మ. భాగ్యమ్మ మంచి జోరుకున్నావు అక్క. ఎట్లా ఆడోళ్ళకు రేవంత్ రెడ్డి అన్ని చేసి పెట్టింది. అన్ని అబద్ధాలే, సర్వం అబద్ధం. ఎందుకని బస్సులో పోతలేవా? బస్సు మేము అడిగినాం ఏమని, ఎందుకు ఇచ్చిండు? వాళ్ళు విలువ చేస్తుర్రు ఏమన్నా? ఏమంటారు? ఎవరేమంటారు? నువ్వు కండక్టర్ ఆపుతలేడు, డ్రైవర్ కండక్టర్ ఏమో తిట్టుడు, డ్రైవర్ ఏమో ఆపుతలేడు. పోనిచుడే పోనిచుడు ఎవరో విలువ చేస్తున్నారు. ఎవరయ్యా మాకు ఆపిన వాళ్ళు? ఎందుకు పెట్టిరు అనవసరంగా? ఇప్పుడు మరి ఎవరు గెలిస్తే బాగుంటుంది? మాకు బీఆర్ఎస్ రావాలి. మా దగ్గర ఎవరు మల్లేశ్వర ఇంతవరకు నాకైతే తెలియదు. కానీ బీఆర్ఎస్ పార్టీకి అవును, నేను తప్పకుండా ఇస్తాను. మరి మీ పథకాల గురించి అనేది, మిగతా పథకాల గురించి ఏంది? మిగతా పథకాలు అంటే దేని గురించి అంటే ఎన్ని చేసి పెట్టింది? ఆడోళ్ళకి అని చేసి పెట్టింది, రైతులకు అని చేసి పెట్టింది. ఇంత ముందు అన్ని చేసిండు మాకు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం, కొత్తగా వచ్చిన ఆయన ఏం చేసిండయా? అప్పుడేమో ఎన్ని ఎకరాలు ఉన్న పాపం ఇచ్చిండ్రు, అందరు బతికిర్రు. కాకపోతే 100 ఎకరాలకి ఇవ్వడమే తప్పైంది. కొన్ని ఎకరాలకి ఇచ్చి ఊకునేది ఉండే. ఇక ఇప్పుడు మాత్రం 5 ఎకరాలలో కూడా ఇస్తలేరు. వాళ్ళు గిద్దలా బోధిపో మొత్తుకుంటారు. వాళ్ళు వచ్చి 100 రోజులు 120 రోజులు కూడా కాలే కదమ్మా. అప్పుడు ఏమంటే అన్ని ఏం చేస్తారు? మరి ఇస్తానని ఎందుకు ఒప్పుకుండు? నేను రాగానే ఇస్తానని. మహిళలకు 2500 అని ఎందుకండు? ఎలక్షన్ కోడ్ వచ్చింది కదా, రావాలని అన్నాడా? మేము గెలవాలని అన్నాడు. తర్వాత మేము కోసం తోక అని మాట్లాడడానికి రాదా? ఎవరు మాట్లాడతారు మంచిగా? బీఆర్ఎస్ కూడా మేము మంగళవారం అయ్యా, మాకైతే నయ పైసా న్యాయం అయితే ఏం చేయలేదు. ఏ పెట్టలేదు, ఏది లేదు. కొరుగుడే మాదిగా వంగబెట్టి మేమే కొరుగుతున్నాం. రివర్స్ మామూలుగా కొరుగుతున్నారు మంది. ఏం చేయాలి? ఏమన్నా ఇచ్చిరా? మంగళవాళ్ళు యాడ్ చేసిన వాళ్ళు ఉండరా? గౌన్లకు ఉండ్రు, ప్రతి మనిషికి ఉండ్రు. మంగళవాళ్ళు నాయ బ్రాహ్మణులు అనే ఎవరైనా గుర్తు చేసిరా? మరి ఏం చేస్తే బాగుంటుంది? ఎవరు వస్తే బాగుంటుంది అంటే మళ్ళీ ఇప్పుడు మాకు ఈయన రావాలి, కాబట్టి మాకు న్యాయం చేయాలి. మంగళవాళ్ళు గుర్తు చేయాలి ఆయన. చెప్తే ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తుందంటే కదా. సరే, అందుకే అడుగుతున్నా నేను. ప్రతి మనిషిని యాడ్ చేస్తున్నారు. అందరికి యూనియన్ సంఘాలు ఉన్నాయి, మాకే లేదు. మీ దగ్గరికి ఓటు ఏమైనా వస్తే అడిగితే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఏం చెప్పాలి? ఇంకా ఏం కావాలని చెప్తారు? మాకు సాయం చేయాలని చెప్తా. మా వరకు కులానికి మాకు ఏం చేస్తారు అని అడుగుతా, అంతే. మా మంగళవాళ్ళకి మాత్రం తప్పకుండా చేయాలి న్యాయం. మాకు లేదు. లేదు, చాలా మంది లేవు. ఊరికొక్కలే ఊరు అంత హైదరాబాద్ చేపలేనాయి. ఊళ్ళో పట్టించుకునే లేదు. ఇక ముసలోళ్ళు ఇంటికి 2 ఉంటే గొరుగుడు ఒక్కరికి. ఆ వయసు వాళ్ళంతా డ్యూటీలు చేసుకున్నారు హైదరాబాద్ పోయి. అటు కాకుండా ఇటు కాకుండా జీవితం అవుతుంది. ఊర్లోని కన్నా చేయాలిగా జరా, ఏది లేదు.